అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో మృత్యోర్మ అమృతం గమయ అంటే ఏమిటో విందాం. కృష్ణుని గురుభక్తిని వింటున్న పరీక్షిత్ మహారాజు గుగ్గురుపాటను కన్నులు తెరిచి మహర్షిని చూచి, స్వామి, గోపాలుని లీలలు ఒకదానికి మించి మరొకటి వింతలు, మహా అద్భుతములు. లోకమును తీర్చిదిద్దుటకై దైవం ఎంతటి శ్రమనైనను ఓర్చి తన శక్తి నిరూపించును. అయితే కరుడు కట్టిన మాయ మానవుని కన్నులను కప్పి దైవత్వమును విశ్వసింపక చేటులో ఉన్న అంతరార్థము నాకు అర్థమగుటలేదు అని పరీక్షిత్ మహారాజు సంశయమును వెల్లిబుచ్చెను. దైవ విశ్వాసము జన్మాంతర పుణ్యమే. శుకుడు వెంటనే అందుకుని, మహారాజా, అదే జన్మాంతర పాపపుణ్యల ఫలము. జన్మాంతరమును చేసిన పుణ్యఫలము ప్రోగుచేయుటచే పాపము నశించి దైవత్వమును విశ్వసించి దైవశక్తిని ఆశ్రయించి దానినే ఆధారం చేసుకుని జీవింతురు. అట్లు కాక జన్మాంతరమున ఘోర కృత్యములు అనుసరించిన వారులకు పాపఫలము కన్నులు కప్పి దైవమునే స్మరించక మంచిని ఆశించక మాయకు బానిసై దానవత్వమును వారి వ్యక్తిత్వముగా భావించి క్రూర కృత్యములు చేతురు. దైవ విశ్వాసము ఒక జన్మాంతర పుణ్యమే అని చెప్పవచ్చును. కాకున్నా అప్పటికప్పుడు ఉట్టిపడినట్టుది కాదు అని శుకులవారు సమాధానం తెలుపగానే మహారాజుకు పుణ్యపాపముల ఫలమును తెలుసుకోవాలని కాంక్షచే కృష్ణుని లీలలతో చేరిన మరొక శాప విమోచన కథను తెలపమని కోరెను. అంత శుకుడు నవ్వుతూ, మహారాజా, గోపాలుడు విమోచన చేసిన శాపములెన్నియో కలవు. ఇంతవరకు చెప్పిన బాలలీలన్నీయు ఆయా రాక్షసుల శాప విమోచనములే కదా అని నుడువగా మహారాజు అందుకుని, మద్దులను గూర్చుట మహా విచిత్రముగా వినియుంటిని. దానిని గురించి విపులముగా సెలవిచ్చిన విని ఆనందింతును అని ప్రార్థించెను. అన్నింటికీ సిద్ధముగా ఉన్న శుకులు చెప్పడం ప్రారంభించెను. రాజా, యశోదమ్మ ఇంటిలో పరిచారకులు కావలసినంత మంది ఉండినను ఇంటి సాంప్రదాయమును అనుసరించి ఇల్లాలే పాడి పంటల విషయమున స్వయముగా శ్రద్ధ వహించేది. పాలు తోడంటు వేయుట, చిలుకుట, వెన్న తీయుట, వాటిని భద్రము చేయుట, ఇలా పనులు చేయుచుండేది. కృష్ణుని యొక్క చిలిపి చేష్టలను విందాం. ఒకనాడు బ్రహ్మ ముహూర్తమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానాపానాదులు సలిపి ఉట్టి మీద గల పెరుగు చట్టిని తీసి కుదుటిలో పెట్టి ఏదో దైవమునకు సంబంధించిన పాటలు పాడుతూ కవ్వమును చేతపట్టి పెరుగు చిలుకుచుండెను. ఇంతలో గోపాలుడు గంతులు వేయుచు అమ్మ పెరుగు చిలుకుచున్న స్థానమునకు వచ్చి అమ్మ పైట లాగెను. యశోద దిగ్గున వెనుకకు తిరిగి చూడ గోపాలుడు పెరుగు చిలుకుట మాని, నాయనా, ఇంకనూ తెల్లవారలేదు కదా, కొంతసేపు నిద్రించుపో అని చెప్పాను. గోపాలుడు అల్లిబిల్లి పలుకులతో ఆకలిగా ఉన్నదని నంగి ఏడుపులు మొదలుపెట్టి యశోదమ్మ మనసు కరిగి కవ్వము నావల పెట్టి పెరుగుకుండపై మూతపెట్టి అక్కడే కూర్చుని గోపాలునకు పాలిచ్చుచు తల నిమురుతూ ఉండగా ఇంతలో లోన పాలకుండల శబ్దం వినిపించగానే పిల్లి కుండలు దొర్లించనేమో అని బాలుని ఒడి నుండి తీసి క్రిందకు దింపి లోనకు పరిగెత్తుకుని పోయిన అమ్మను చూచుచూ తనను ఒడి నుండి దింపివేసను కదా అను కోపముచే కడుపు నిండా పాలివ్వకపోయినని నిరాశచే చిలుకుతూ విడిచిన కుండను బ్రద్దలు కొట్టాను. పైన తేలిన వెన్నను బాగా తిని బయటకు పరిగెత్తాను. ఇంతలో యశోదమ్మ లోనికి వచ్చి చూడ పెరుగుకుండ బ్రద్దలైనది. అందులోని మేగడ ఆవగిందంతైనా కనిపించలేదు. అక్కడ కృష్ణుడు అసలు లేడు. ఇదంతా గోపాలుని పని అని గుర్తించి అటు ఇటు వెతికాను. ఎక్కడనూ కనిపించలేదు. బయట వచ్చి ప్రక్కింటి వాళ్ళని విచారించాను. ఎవరూ మాకు తెలియదు, మేము చూడలేదని తెలిపా. యశోదమ్మకు భయం ఏర్పడి చిన్నబిడ్డ ఈ చీకట్లో కుండను బ్రద్దలు చేసిన భయంతో అమ్మ కొట్టునని ఎక్కడికైనా వెళ్ళినేమో అని కంగారుతో ఇల్లిల్లు వెతుకుతూ ఒక ఇంటిలో రోలును ఎక్కి ఉట్టి మీద గల వెన్న చెట్టుని అందుకుంటున్న
గోపాలను చూశాను. ఒరే దొంగ, అందరి ఇండ్లయందు నీ విధముగానే చేయుచుంటివా? గోపికలు ఎంత చెప్పినను నేను వారి మాటలు నమ్మక వారల్నే మందలించి పంపుతుంటిని. నేడు కండ్లారా చూచినా నా కళ్ళుల్నే నేను నమ్మలేకున్నాను. ఇంతకాలం ఎంత పొరబడితిని, ఇక నిన్ను ఊరక విడవరాదు. పిల్లవాడు కదా అని గారాలు చేసిన కడకు ప్రమాదమగు కర్మలకు గురి అగుదురు. ఇక నిన్ను బాగా శిక్షించవలనే కానీ క్షమించరాదు. పెద్దింటి బిడ్డ ఈ విధముగా దొంగగా మారినాడన్న కన్న తండ్రులకే కాక వంశమునకే చెడు కీర్తి వ్యాపించును. మన ఇంటికంతయు కళంకం ఏర్పడును అని ఆమె ఏనాడు పడనంతటి ఆవేదన, క్రోధము చేరిపోవుడిచే ఒక త్రాటిని చేతపట్టి రోలు దగ్గరకు పరిగెత్తిపోయాను. ఇంతలో గోపాలుడు ఆమెకు చిక్కగా అక్కడ దూరి ఇక్కడ దూరి ఊరంతా తల్లిని త్రిప్పుచుండెను. ఇంతలో యశోదమ్మ స్థూల దేహం కలదొకటిచే ఏనాడు అట్లు పరిగెడు అలవాటు లేకపోవటం వల్ల అలసిపోయి బొసలు కొట్టుచు నిదానముగా నడుచున్న దృశ్యంను చూచి ఊరివారులందరూ, పిల్లలు పెద్దలు స్త్రీలు ఒకే నవ్వులు. గోపాలుని ఈ చిలిపి చేష్టలు వారులకు మరింత ఆనందమును కలిగించుచుండెను. కృష్ణుడు కుబేర తనయుల శాప విమోచనము ఏ విధముగా చేశాడో విందాం. జగమెరిగిన గోపాలుడు కనుక తల్లి అలసిపోయిందని గమనించి తాను అమ్మ చేతికి చిక్కెను. అప్పుడు యశోద కుమారుని కొట్టుటకు చేతులాడక గట్టిగా చేయి పట్టుకుని, బజారులో కొట్టిన బాగుండదు దొంగ, ఇంటికి రా, నీ ఆట కట్టింతునని ఇంటికి తీసుకుని పోయి ఒక పెద్ద త్రాడును తీసి రాతిరోటికి కట్టివేయటకు ప్రయత్నించెను. త్రాడు చాలనందున మరీ లోనకెళ్ళి ఇంకొక త్రాడు తెచ్చి అతికించెను. ఈ విధముగా అనేక పర్యాయములు త్రాళ్ళను తెచ్చి కట్టినను కొంత చాలకుండుడు చూచి ఇది వీని మాయేనని తలంచక మాయకు వశమై ఎట్లో ఒక కట్టు కట్టివేసి లోనికి వెళ్ళి ఇంటి పనులు చూచుకుంటుండెను. ఇంతలో కృష్ణుడు ఆ రోటిని దొర్లించుకొని పోయి దొడ్డిలో గల 2 కొమ్మల గల పెద్ద మద్ది చెట్ల మధ్యలో ఇరికించెను. ఆ రోటిని గోపాలుడు లాగనో లేదో ఆ ఊపుతో పెళ్ళుమని శబ్దంతో మద్ది చెట్ల వేళ్లతో కుప్పకూలినట్లు నేల కూగాను. ఆ శబ్దము వ్రేపిల్లవాసులు అందరూ విని యశోదమ్మ ఇంట్లో వర్షము గాలి లేకపోయినను చెట్టు కూలిందని అందరూ పరిగెత్తుకుని వచ్చి చూచిరి. అంతలో యశోదమ్మ వచ్చి చూడగా గుండెలు గొళ్ళుమనెను. ఆ చెట్టు కొమ్మల మధ్య చిన్న గోపాలుడు కనిపించాడు. కెవ్వున అరిచి యశోదమ్మ పరుగెడిపోయి కట్లు విప్పి చంకన పెట్టి, గొప్ప గండం తప్పినది నా గోపాలనికని గోపాలా, భయపడితివా? అయ్యో, నేనెంత దుర్మార్గురాలనని ఏడ్చుచుండెను. ఆ చెట్టు నుండి 2 దివ్య పురుషులు బయలుదేరి గోపాలకు నమస్కరించి, స్వామి, మేము కుబేరుని తనయునై నలబలు కుబేరుడు, మణిగ్రీవుడు అని పేర్లు గలవారము. నారద శాపము చేత మేము ఈ వృక్షరూపమున నివసించుచుంటిమి. ఈనాటితో మా శాప విమోచము ఆయను. సెలవైన మేమిక స్వస్థానమునకు వెడలిపోదము అని ప్రార్థించి అంతర్ధానమైరి. ఈ విచిత్ర రూపధారులను చూచి గోకులవాసులు దిగ్భ్రాంతి చెంది ఆశ్చర్యానందమొందిరి. గోపాలుని దైవతత్వమును ఆ దివ్య పురుషుల వల్ల వినియు నివ్వురుగప్పిన నిప్పువలే మాయకు బద్ధులై తిరిగి గోపాలుడు మన నంద యశోదమ్మల కుమారుడు, మన గొల్లపిల్లవాడు, మన మిత్రుడు అనే భ్రాంతికి లోనై మసులుచుండిరి అని శుక్లవారు సెలవిచ్చిరి. భగవంతుడు మాయోపాధి. పరీక్షిత్ అందుకుని, స్వామి, మాయకంతటి మహత్తరమైన శక్తి ఎట్లు కలిగినది? మాధవుణ్ణే మరిపించినట్టి గుణము మాయకు ఎవరిచ్చిరి? అసలు దాని స్వరూపమేమి అని ప్రార్థించ శుకమహర్షి, రాజా, మాయ ఒక రూపమంటూ లేదు. భగవంతుడు మాయోపాధి అనగా మాయనే ఉపాధిగా ధరించినవాడు. భగవంతుడు దీని అంతరార్థము భగవంతుని కప్పిపుచ్చినదే మాయ అని తేల్చున్నది. దాని గుణమే అది. దానిని ఎవరు తీసివేతురో, తొలగింతురో, ఛేదింతురో వారే దైవమును దర్శింతురు, దైవమును పొందుదురు. లేని దానిని కలదని భ్రమించుటచే మాయ. ఎండమావులు చూచి నీరని భ్రమించినట్లు సంకల్పములను చూచి సాక్షాత్తును భ్రమించున్నారు. అసలు సంకల్పములే లేక చూచుకున్న భ్రాంతికి చోటుండదు కదా. కాకున్నా యశోదమ్మ ఎన్నియో పర్యాయములు
గోపాలను దివ్యశక్తులు కళ్ళారా చూచి దిగ్భ్రాంతి చెంది తిరిగి గోపాలకుడు భ్రాంతికి త్రావిచ్చుటకు నా కుమారుడు అనే సంకల్పమే దీనికి మూల కారణము. దేహము మాతృదేహమునకు కుమారుడు కావచ్చునే కానీ దేహి ఎట్టి సంబంధము కాడు, ఏకస్వరూపుడే. అట్టి సత్యమును విచారణతో తెలుసుకున్న విషయములపై భ్రాంతి ఎందుకుండును? విచారణ చేయగా విషయం తెలుసుకుని పోవుట చేతనే భ్రాంతి మరింత పెరిగి మానవుని బుద్ధిని తరిమివేయుచున్నది అని బోధించెను. ఉపాధుల భ్రాంతిని వీడి ఉపాసన చేయుడు. ఆహా, దైవోపాధి ఎంత పని చేయుచున్నది! ఉపాధుల భ్రాంతిని వీడి ఉపాసన చేయుడని బోధించిన వేదాంత తత్వముల అంతరార్థము ఇదియే కాబోలు. ఉపాధి భ్రాంతి అన్న మాయాభీష్టం అన్న మాట. ఉపాధిని అనగా దేహభ్రాంతి కలవారు మాయామోహితులనే తేల్చుచున్నది. దేహమునే లక్ష్యమందుంచుకున్న వారికి దేహి కనిపించడు కదా. నివురు కప్పిన చోటు నిప్పు కనిపించినట్లు, కన్నులకు పొరలు వచ్చినప్పుడు దృష్టి పోయినట్లు, దేహభ్రాంతి అను మాయ కప్పినప్పుడు దేహి కనిపించడంటలో ఎట్టి సంశయమూ లేదు. స్వామి, ఈనాడు నిజముగా నా పొరలు వీడినవి. నివురు తమ బోధామృతమును గాలికి ఎగిరిపోయినది. ఈ పాంచభౌతికమైన దేహభ్రాంతి పటాపంచలైనది. ధన్యుడ అని పరీక్షిత్ మహారాజు శుకుని పాదములపై పడి నమస్కరించెను. ఇంతలో అక్కడ చేరిన ఋషుల్లో ప్రజల్లో గుసగుసలు బయలుదేరను. కాలము సమీపించుకొలది కాయము ఎట్లైనను వేడవలను కదా. ప్రాణవాయువు కాయమును వీడును కానీ మనసు వీడదు. అందువల్లనే కాబోలు మనస్సంకల్పము మొట్టమాయము కానంతవరకు మరుజన్మలను పొందుచు సామాన్య మానవులు. ఈనాడు మన మహారాజు కాయము నుండి మనసును వేరు చేసెను. ఇక ప్రాణముండియు ప్రయోజనముండదు. మనసును సదా మానవుల్లో లీనము చేసిన మానవత్వం గుర్తునకే రాదు. ఈనాడు సుఖమహర్షి చెప్పిన సుబోధలు ఒక పరీక్షితునికే కాక దేహభ్రాంతి గల ప్రతి మానవునకు అన్వయించుచున్నవి. దేహభ్రాంతి బంధకారణము, ఆత్మభ్రాంతి మోక్షకారణమని వేదశాస్త్రములు తెలిపినట్లుగా మనస్సే ఈ రెండింటికి మూల కారణముగా స్పష్టమగుతున్నది. మానయేవ మనుష్యానాం కారణం మోక్షయోః అన్న శృతి వాక్యము సత్యము అని అందరూ కన్నులు మూసుకొని కొంతసేపు దైవ ప్రార్థనలు సలిపిరి. సూర్యాస్తమయమగుటచే గంగా తీరమునకు సంధ్యావందనములకై కొందరు దండకమండములు ధరించి కదిలిపోయిరి. శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతమును విందాం. మనోలయమునర్వించిన మహారాజు మాధవుని జన్మఘట్టమును వినకోరి చేతులు జోడించుకొని, స్వామి, కాయమునకు కాలమాసన్నమైనది. మహర్షి శాపగడియలు కూడాను పరిగెడు వచ్చుతున్నవి. అందుకు నేను కూడాను సర్వసిద్ధముగా సంతోషముగా ఉన్నవాడను. అయితే కాయమున జీవుడు ఉన్నంత కాలము సచ్చింతన, సత్స్మరణ, సత్శ్రవణము కావించవలనని దీక్ష పూనుటచే దీక్ష కెట్టి భంగము కలగకుండుటకే ఈ శేషకాలము కూడాను ఆనందనందుని సుందర వదనార విందము హృదయమును చిందులు త్రొక్కుచున తన లీలారూపములు మనసున నింప ఆశించున్నాను. గోపాలుని జన్మ శుభ సమయము ఎట్టిదో, జన్మకాలమును ఎట్టి చిత్ర విచిత్ర శుభములు మంగళములు లోకమున కనిపించెనో, కంసునకు ఆ బాలుని చంపవలని క్రోధము ఎందువల్ల దినదిన అభివృద్ధి కాంచెనో, ఆ కంసుని జన్మవృత్తాంతము, గోపాలుని జన్మవృత్తాంతము నా అంత్య సమయమున వినిపించి నా ప్రాణమును గోపాలునిలో అంతమొనరించమని ప్రార్థించెను. అందుకు శుకుడు మరింత ఆనందహృదయుడై, మహారాజా, నీవు కోరినట్ల ఈ మిగిలిన కొద్ది కాలము గోపాలుని లీలాశ్రవణంతోనే గడుపుట నాకును అత్యంత ఆనందము. గోపాలుని జన్మము ధర్మస్థాపన నిమిత్తము. అది మహామర్మము. కర్మ పరిపక్వమైన వార్లకే ఆ జన్మ రహస్యము గ్రాహ్యమగును. కానీ వార్లకు లోకమే ఒక పాపకూపము. అందులోనే మునిగి అందులోనే తేలి అందులోనే లయమొందుదురు. అట్టి వారి చింత మనకు అవసరం లేదు.
తరింపకోరు వారలకు తగిన వరప్రసాదములు అందుకొనుము. దేవకీ వసుదేవుల వివాహము ఏ విధముగా జరిగిందో విందాం. మహారాజా, పూర్వము ఆహుకుడను రాజు యదువంశమున లోకమును పాలించుచుండేవాడు. అనేక మంది సామంతరాజులు అతనికి లొంగి అతనిని అనుసరించుచు అడుగులకు మొడుగులొత్తుచు అతని పరిపాలనలో కాలములు గడుపుతున్నారు. అతనికి దేవకుడు, ఉగ్రసేనుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. వారు పెరిగి పెద్దయ్యి రాజ్యాధిపత్యము చూచుకొను వయసు రాగా వార్లకు పెండ్లి చేసి తగిన బాధ్యతలను తలపై పెట్టెను. తదుపరి ఈ రీతిగా రాజ్యపాలన జరుగుచు ఏండ్లు గడిచిపోయెను. దేవకునకు 7 ఆడబిడ్డలు, ఉగ్రసేనునకు 9 కుమారులు కలిగిరి. దేవకుని పెద్ద కూతురే దేవకి, ఉగ్రసేనుని పెద్ద కుమారుడే కంసుడు. ఇరువురు మన చరిత్రకు ప్రధాన వ్యక్తులు. పూర్వము యాదవరాజులు అందరికీ మధురాపట్నమే రాజధానిగా ఉండేది. సూరసేన దేశాలను పాలించున్న దేవకుదుడు అనే రాజు కూడాను మధురాపురమనే తన నివాసం ఏర్పరచుకుని ఉండెను. అతనికి 10 కుమారులు, 7 మంది కుమార్తెలు కలిగిరి. అందులో పెద్ద కుమారుడే వసుదేవుడు, పెద్ద కుమార్తెయే కుంతి. ఈ రీతిగా వారి కుటుంబమట్లు దినదిన అభివృద్ధి పొందుచు కుమార్తెలు కుమారులు పెరిగి పెద్దవారచుంటూ వచ్చారు. కాలవేగము అతి తీవ్రముగా చుట్టుకొని వచ్చి కార్యరూపమున కారణములను కట్టివేశను. కంసుని పినతండ్రి అయిన దేవకుని కుమార్తె అయిన దేవకిని సూరసేనరాజు కుమారుడైన వసుదేవునికి ఇచ్చి వివాహం అనరించ సర్వసన్నాహాలు కాంచారు. వివాహం అత్యంత వైభవముగా జరిపిరి. రాజులు, రారాజులు, సామంతరాజులు, సర్వాధికారులు, పండితోత్తములు అందరూ కిక్కిరిసిపోయిరి. అన్నింటి యందు కంసుడు అతిశ్రద్ధ వహించి తనకు స్వంత అక్కాచెండులు లేకపోవుటచే పినతండ్రి బిడ్డయగు దేవకినే సొంత చెల్లెలి వలె భావించి ఆమెకు కావలసిన సర్వసామగ్రి, సమస్త ఆభరణములు తానే స్వయంగా గావించి కళ్యాణము కన్నుల పండుగగా జరిపించెను. 3వ నాడు సారెలు పెట్టి అత్తవారింటి కంపుటలో తానే రథసారథిగాను నిలిచి చెల్లెల్ని బావగారిని రథములో ఎక్కించుకుని పురవీధుల్లో ఊరేగించుచు మహావైభవముగా తరలిపోవుచుండా ఆకాశమున మెరుపు తీగవలె ఒక ప్రకాశము కన్నులకు మిరుమిట్లు కొలిపెను. ఇంతలో పెద్ద ప్రళయ శబ్దము వచ్చెను. ఈ ప్రకాశ ప్రళయ శబ్దమును చూచి వినిన ప్రజలు, రాజులు ఎక్కడి వారక్కడ స్తంభించిపోయిరి. వాయిద్యములు నిశ్శబ్దమాయెను. పురవీధి అంతయు ప్రశాంతముగానున్న సమయమున ఆకాశము నుండి కొన్ని స్పష్టమైన పదములు వినిపించెను. కంసుని ఆకాశవాణి ఏ విధముగా హెచ్చరించిందో విందాం. అవి ఏమనగా, ఓ కంసభూపాల, ముందు సంగతి తెలియని మూర్ఖుడవైతివి. ప్రాణ సమానముగా ఏ చెల్లెల్ని ప్రేమించి రథమును నిడుకుని అత్యంత వైభవముగా రథమును నడుపుచున్నావో ఆ చెల్లెలి అష్టమ గర్భమందే నిన్ను హతమార్చువాడు పుట్టబోచున్నాడు. ముందు సంగతి యోచించుమని ప్రకాశవంతమైన ఒక దివ్య రూపము కనిపించి అంతర్ధానమాయెను. ఆ మాటలు విన్న రాజులు, ప్రజలు భయభ్రాంతులకు లోనైరి. ఉన్న ఉల్లాసము, వైభవము ఒక్కమారుగా మొటమాయమాయెను. రథమందున్న కంసునికి కడుపులో నిప్పులు రేగెను. తడబడుచు తోచక కరములు, గుర్రములు, పగ్గములు వీడెను. హృదయము రౌద్రముచే నిండెను. ఆలోచనలు అత్యంత వేగముగా వికార స్వరూపమును ధరించెను. కడకు ఒక నిర్ణయమునకు వచ్చి, చెల్లెలున్న కదా, ఆమె గర్భమున నన్ను చంపువాడు పుట్టుట, ఆమెనే లేకుండా చేసిన ఆ హంతకుడు జన్మించడు కదా అని తలంచి వెనుకన కూర్చున్న చెల్లిని కురులు పట్టి ముందుకు లాగి ఖడ్గం తీసెను. ఈ ఘోర దృశ్యమును చూచుటకు ఎట్టి వారికిని మనసొప్పలేదు. ప్రాణ సమానముగా ప్రేమించి అన్ని వైభవములు తన చేతులారా చేసి చంప ప్రయత్నించుట విరుద్ధముగాను, విచిత్రముగాను, ఘోరముగాను కనిపించెను. ఎవరేమనీను చేయజాలరైరి. ఇంతలో దేవకీనాథుడైన వసుదేవుడు బావ చేతులు పట్టుకుని, బావా, ఆకాశవాణి పలికిన పలుకులు నేను కూడాను వింటిని కదా, నీ కీడు మాకు మాత్రము ఇష్టమా?
నిరంతరం నీ క్షేమమును ఆశించి మేము నీ కీడు నేటికిని కోరము. ఈ మంగళములో అమంగళము జరపక నీ బోటి సోదరులకు న్యాయం కాదు. మీ చెల్లెల్ని వదులుము. పుట్టబోవాని వల్ల నీకిట్టి ప్రమాదము కొలుగునని ఆకాశవాణి మాటలపై నీకింత విశ్వాసమున్నా పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పజెప్పుదును. ఇది నా ప్రమాణము. ఇంత మాత్రమునకు నిండు ప్రాణమును ఇట్లు చేయుట నీకును రాజ్యమునకు క్షేమం కాదని ప్రార్థించెను. కంసుడు దేవకీదేవి పసిబిడ్డను ఏ విధముగా చంపాడో విందాం. ఇందులో కొంత సత్యముండుచే తృప్తి పొంది దేవకిని వదిలి, బావా, నీ మాట నీవు దక్కించుకొనుట చూచుకొమ్మని ఆ రథమున తన సోదరుని నియమించి తాను వెనుకకు మరలిపోయనే గాని ఒకవైపున తన ప్రాణభయము, మరొక వైపున సోదరి ప్రేమ దేనిని వదులుటకు వీలులేక అంశతూలికా పాన్పుపై పొరుండనే కాని చండ్రనిప్పుల్లో పొరున్నట్లున్నది. ఆహార నిద్రలు అంతకంతకు తగ్గిపోయినవి. నిరంతరం చావు చింతల్లో మునిగినాడు కంసుడు. ఈ రీతిగా 1 సంవత్సరం గడిచెను. భావమరుదులకు ఉత్తర ప్రత్యుత్తరములు జరుగుచున్నవే ఉన్నవి. కడకు దేవకికి 9 మాసములు నిండి కుమారుడు కనెను. ఇచ్చిన మాటతో కదా నీ ప్రాణమును నేను దక్కించుకుంటునని దేవకీదేవికి నచ్చచెప్పి, చెప్పిన మాట ప్రకారము ఆ పసికందును పురిటి బట్టలో చుట్టి తెచ్చి కంసునికి అప్పగించెను. అంత కంసభూపాలుడు ఆ పసికందును చంప మనసొప్పక ఇచ్చిన మాట ప్రకారం మాట దక్కించుకొనని కంసుడు వసుదేవుని సత్యవ్రతునకు సంతసించి, బావా, ఈ బిడ్డ వలన నాకు ఎట్టి కీడును లేదు. ఆకాశవాణి అష్టమ గర్భమని తెలిపినది కాన ఈ బిడ్డ నీవే కొనిపొమ్ము అని మరలా అతనికే ఇచ్చివేశను. అందులోకి వసుదేవుడు కొంత సంతోషించి తిరిగి ఆ బిడ్డను దేవకీదేవికి అప్పజెప్పి ఆ ప్రథమపుత్రుని దక్కించుకుంటేనే కదా అని దైవమును అనేక విధముల ప్రార్థించి చెప్పలేనంత ఆనందమును అనుభవించుచుండెను. ఇంతలో 2వ గర్భము ప్రారంభమాయెను. వారలకు బిడ్డల కావాలను ఆశ ఒక దిక్కున ఉండినను పుట్టిన బిడ్డ దక్కునో లేదో అను భీతి మరొక దిక్కున వారలను బాధించుచుండెను. ఇంతలో త్రిలోక సంచారియగు నారదుడు తిరిగి కంసుని కడకు తెంచి క్షేమవార్తలు, రాజ్యపు స్థితిగతులు విచారించుచు, మాటల సందర్భమున మీ యాదవులందరూ దేవతలనియు, కంసుడు అందులో కాలనేమి అంశమును పుట్టిననియు, ఈ యాదవులందరికీ దేవకీదేవి అష్టమ గర్భమున పుట్టబోవు కొడుకుచే ముసలము కలుగుననియు, ఆ బాలకుని చేతనే కంసుడు కూడాను మరణించుననియు, మండు కట్టెపై తైలం పోసినట్లు మరింత క్రోధమును రగులుకొల్పెను. అంతటితో ఊరుకొనక తాను కంసునిచే సెలవు తీసుకుని వెళ్ళుచు, కంస, దినము గడుపుట యుగముగా భావించు, మరణమేనాడో అని అలక్ష్యం చేయకు అని హెచ్చరించుటచే కంసుని మనస్సు కంగారయ్యి, పుట్టిన పిల్లలలో కూడాను నన్ను చంపువారుందురేమో అని వసుదేవునకు కబురు పంపగా, వసుదేవుడు ఏమీ ప్రమాదం జరుగునో అని వణుకుచు కంసుని సమీపించి, కంసుడు మహా ఉగ్రుడై కండ్లెర్రజేసి గర్జించుచు, ఇప్పటికెంతమంది పిల్లలు కలరని ప్రశ్నించా, చెప్పుటకు నోరాడక చెప్పినా ఏమగునో అని దుఃఖములోన అడ్డుపెట్టుచు పెదవులు అదురుచుండా, ఇప్పటికి 6 బిడ్డలని చెప్పలేక చెప్పాను. సరి, అటులైనా రేపటి తెల్లవారగానే ఆ 6 మంది బిడ్డలను నాకు అప్పజెప్పమని ఆజ్ఞ వేశాను. మారు మాటాడక, ఇచ్చిన మాటను మీరలేక, పితృప్రేమను మరువలేక తలుచుచు ఊగుచు దేవకీదేవిని చేరి ఆమెకి వార్త తెలపగా, ఆమె ఆ 6 మంది బిడ్డలను ఒడిలో ఉంచుకుని ఎంత బాధపడెనో అది వర్ణనాతీతము, ఊహాతీతము. మహారాజు, ఒక ప్రాణము నిమిత్తము ఇందరు నిరపరాధుల ప్రాణములు తీయుట ఎంత పాతకము అని యోచించవచ్చును. కానీ భగవద్లీలలు అర్థము కావు. బాహ్యముగా పసిబిడ్డల ప్రాణములు తీసనేని భావించవచ్చు. అంతరార్థమున వారి శాపము పాపము పండి ఉత్తమ జన్మలు రావచ్చు. వారి పూర్వజన్మ రహస్యమేమిటో, పుట్టబో జన్మల పవిత్రమేమిటో, మధ్యనున్న వాటిని, కంటికి కనిపించి వాటినే చూచి లోకులు విచారింతురు. లోకేశుడు అట్లు కాదు కదా. త్రికాల త్రిలోక త్రిగుణములందు యోచించి ఆశించును. మనకన్నను మాధవునికే
దయ అధికమని భావించు. మన మేలు మనకంటే మాధవునికే బాగుగా తెలియను. కాన సర్వము భగవదిచ్ఛ అనుకుని నిశ్చింతగా దైవచింతన చేయుట ఉత్తమోత్తమము. మహారాజా, రెండవ దినము సూర్యోదయం కాగానే 6 మంది బిడ్డలను విడవలేక పరిచారకులను వెంట పెట్టుకుని కన్నులు మూసుకుని వసుదేవుడు కంసునకు అప్పచెప్పి గోడును ఏడవసాగాను. స్వార్థపరుడగు కంసుడు నిర్దాక్షిణ్యముగా ఆ పసికందుల కాళ్ళు పట్టి నేల కొట్టెను. ఒక్కొక్క వేటుతో బిడ్డల రూపుమాపెను. చేయునది లేక వసుదేవుడు భారమైన హృదయంతో తన విధిని నిందించుకుని ఏ పాప ఫలము అని తలంచి ఇల్లు చేరి దేవకీ వసుదేవులు పుత్రశోకముతో క్షణక్షణమునకు సమసిపోదొడిగిరి. వారల జీవితములే వారలకు భారములాయెను. దైవేచ్ఛ ఆయు ఉన్నంత వరకు బ్రతుకు తప్పదు అని మొండి జీవులై కంటిధారలతో వారి కాయములు కరిగించుకొనుచుండిరి. ఇంతలో 7వ గర్భము ప్రారంభమాయెను. అది మరింత ఆశ్చర్యము. 7 మాసములందే అంతర్ధానమాయెను. కంసునికి ఏమని చెప్పుట వారికేమీ తోచలేదు. ఎట్లో ఈ వార్త కంసునకు తెలపగా బావా చెల్లెలేమో మోసం చేసిరను అనుమానంతో ఆనాటి నుండి వారలను అతి భద్రమైన కాపలావారలతో చెరసాలయందు ఉంచెను. బిడ్డల శోకములతో కులుముచున్న దేవకీ వసుదేవులకు కారాగారం కూడాను ఒక బాధగా మారెను. మహారాజు గోపాలుణ్ణి ఏ విధముగా చేరెనో రేపటి భాగంలో విందాం. అద్భుత కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన కథల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.